ఈ రోజు మన ప్రాచీన భారత ఇతిహాసం మహాభారతంలో ఒక అద్భుతమైన పాత్ర గురించి మాట్లాడుకుందాం. ఆ పాత్ర ఎవరో తెలుసా? అది ఎవరో కాదు, సూర్యపుత్రుడు, మహానుభావుడు, ధర్మం కోసం జీవితాన్ని అర్పించిన వీరుడు, దానవీర శూరకర్ణుడు. మహాభారతంలో కుంతీదేవి ఒక ప్రధాన పాత్ర. కుంతీదేవి పాండవుల తల్లి. ఒకానొక సందర్భంలో కుంతీదేవి దుర్వాసముని దగ్గరకు వెళ్లి అతనికి సేవ చేసేది. అతని సేవకు సంతోషించి దుర్వాసముని ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఆ వరం వలన ఆమె ఏ దైవాన్నైనా పిలిచి బిడ్డ పొందగలిగే వరం ముని ఇచ్చాడు. ఆసక్తితో కుంతీదేవి సూర్యదేవుని పిలిచి అతని ద్వారా ఒక బిడ్డను పొందింది. ఆ బిడ్డ సూర్యదేవుని పుత్రుడు కాబట్టి అతను సహజంగా బలశాలి మరియు కవచ కుండలాలతో కాంతివంతుడుగా పుట్టాడు. అతని తల్లి కుంతీదేవి ఈ సంఘటన తన వివాహం కాకముందు జరిగినందువల్ల భయంతో ఆ బిడ్డను నీళ్లలో విడిచిపెట్టింది. ఆ బిడ్డను రథసారథి అయిన అతిరథుడు అతని భార్య రాధ చూసి దత్తత తీసుకున్నారు. ఈ దంపతులు బిడ్డను తన కొడుకుగా తీసుకుని అతనికి కర్ణుడు అని పేరు పెట్టారు. కర్ణుడు పెద్ద అయ్యాక అతని ప్రతిభావంతం మరియు ధైర్యం అందరికీ కనిపించింది. అతనిలో ఉన్న ప్రతిభ, ధైర్యం, దానశీలత మొదలైనవి అతనిని ఒక మహానుభావుడిగా తీర్చిదిద్దాయి. కర్ణుడు బాల్యం నుంచి ధనుర్విద్యలో ప్రతిభావంతుడు. అతని తండ్రి అతిరథుడు అతనిలోని ప్రతిభను గుర్తించి మంచి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాడు. అయితే కర్ణుడు కులం కారణంగా ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందడం కష్టమైపోయింది. కర్ణుడు తన ధనుర్విద్య ప్రావీణ్యాన్ని మెరుగుపరచడానికి పరశురాముని వద్దకు వెళ్ళాడు. పరశురాముడు క్షత్రియులపై రోషం ఉండటంతో కర్ణుడు బ్రాహ్మణుడిగా తనను పరిచయం చేసుకుని అతని వద్ద శిక్షణ పొందాడు. పరశురాముడు కర్ణుడికి అన్ని రకాల విద్యలను నేర్పాడు. అతనికి అద్భుతమైన శిక్ష ఇచ్చాడు. కానీ ఒక సందర్భంలో పరశురాముడికి నిజస్వరూపం తెలిసి అతను కర్ణుడికి శాపం ఇచ్చాడు. ఆ శాపం కారణంగా కర్ణుడు అవసరమైన సమయాల్లో తన విద్యలను మర్చిపోయేవాడు. అయినప్పటికీ కర్ణుడు తన ధైర్యం మరియు ప్రావీణ్యంతో యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతను ఎన్నో యుద్ధాల్లో తన ప్రతిభను చూపించాడు. అతని బలమును, ధైర్యమును గుర్తించిన దుర్యోధనుడు అతనికి అంగరాజు పదవిని ఇచ్చాడు. దుర్యోధనుడితో కర్ణుడు మంచి మిత్రుడిగా, ఆయనకు నమ్మకస్తుడిగా నిలిచాడు. తన ధైర్యం మరియు పరాక్రమంతో కర్ణుడు మహాభారత యుద్ధంలో కౌరవులకు ఒక ప్రధాన కవచంగా నిలిచాడు. అతను తన ధైర్యంతో, ప్రతిభతో పాండవులకు తీవ్రమైన సవాలు విసిరాడు. అతని అత్యంత శక్తివంతమైన యోధుడుగా పేరు పొందాడు. మహాభారతంలోని అత్యంత ప్రముఖమైన స్నేహబంధం కర్ణుడు మరియు దుర్యోధనుడి మధ్య ఉన్నది. ఈ స్నేహం ఎలా ప్రారంభమైందో, అది ఎలా ఎదిగిందో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కర్ణుడు తన ప్రతిభావంతమైన ధనుర్విద్య ప్రదర్శనను పాండవుల రాజసూయ యాగంలో చూపించినప్పుడు అతని ప్రతిభను అర్థం చేసుకున్న దుర్యోధనుడు అతనిని తన స్నేహితుడుగా స్వీకరించాడు. కర్ణుడి కులం మరియు సామాజిక స్థితి కారణంగా అతను ఎటువంటి సమాజంలోనైనా తక్కువగా కనిపించాడు. కానీ దుర్యోధనుడు అతని ప్రతిభను మాత్రమే చూడక అతని వ్యక్తిత్వాన్ని కూడా గుర్తించాడు. దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజుగా నియమించడం అతనిపై ఉన్న గౌరవానికి నిదర్శనం. ఈ పదవి కర్ణుడి ప్రతిభను, ధైర్యాన్ని గుర్తించిన దుర్యోధనుడు అవగాహనకు నిదర్శనం. అంగరాజుగా నియమించడం ద్వారా దుర్యోధనుడు కర్ణుడికి సమాన హోదా, గౌరవం కలిగించాడు. ఈ స్నేహం కేవలం రాజకీయ స్నేహం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా చాలా దృఢమైనది. కర్ణుడు దుర్యోధనుడిని ఒక నిజమైన స్నేహితుడిగా చూశాడు మరియు అతనికి అండగా ఉన్నాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడిని అన్ని విధాలా ఆదరించాడు. మహాభారత యుద్ధంలో కూడా ఈ స్నేహం స్పష్టంగా కనిపిస్తుంది. కర్ణుడు పాండవులు తన సహోదరులని తెలుసుకున్నప్పటికీ తన స్నేహబంధాన్ని పరిరక్షించుకునే బాధ్యతగా దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశాడు. దుర్యోధనుడిపై ఉన్న అతని విశ్వాసం, నమ్మకం అతని నిష్ఠను తెలియజేస్తుంది. కర్ణుడు మహాభారత యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. అతని ధైర్యం, ప్రతిభ, పరాక్రమం యుద్ధంలో అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. పాండవులతో పోరాడుతూ కర్ణుడు తన ధనుర్విద్య ప్రావీణ్యాన్ని మరింతగా చాటుకున్నాడు. మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు కృష్ణుడు కర్ణుడిని కలుసుకుని అతనికి తన వాస్తవ జన్మ సత్యం చెప్పాడు. కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే ముందు రోజు సాయంత్రం గాలి మేల్కొన్నట్టుగా కురుక్షేత్ర ప్రదేశం మౌనంగా ఉంది. రణరంగం ఇంకా ప్రారంభం కాకుండా ఉండటంతో కర్ణుడు తన రథంలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. అతని మనసులో ఒక అనిశ్చితత ఉంది. ఈ
ఈ యుద్ధం న్యాయం కోసం కాదు, అన్నదమ్ముల మధ్య అధికారం కోసం. నాకు తెలుసు ధర్మరాజు వైపే న్యాయం ఉంది, కానీ నా మిత్రుడు దుర్యోధనునికి ఇచ్చిన మాట నిలబెట్టాలి. అప్పట్లో కృష్ణుడు తన సారథితో పాటు వచ్చి కర్ణుడి రథం దగ్గరకు చేరుకున్నాడు. కృష్ణుడి ముఖంలో సంతోషం కనబడినా అతని కళ్ళల్లో కొంత ఆందోళన ఉంది. కర్ణ, ఏమి ఆలోచిస్తున్నావు అని కృష్ణుడు ప్రశ్నించాడు. కర్ణుడు ఆశ్చర్యపోతూ, కృష్ణ మీరేనా, ఏమిటి విశేషమని అడిగాడు. కృష్ణుడు సంతోషంగా నవ్వుతూ, నేను నిన్ను పాండవుల పక్షానికి రమ్మని కోరడానికి వచ్చాను. అప్పుడు నీవు అర్జునుడికి సమానంగా గౌరవించబడతావు అని చెప్పాడు. కర్ణుడు మౌనంగా నవ్వుతూ, కృష్ణ, నా గురించి మీకు తెలియదా? నేను సూతుడి కొడుకుని, నాకు ఆ గౌరవం దక్కదు అని చెప్పాడు. కృష్ణుడు, కర్ణ, నీవు సూర్యుని కుమారుడివి. నీలోని వీరత్వాన్ని, దానగుణాన్ని ప్రపంచమంతా కొనియాడబడుతుంది అని అతని హృదయపూర్వకంగా చెప్పాడు. కర్ణుడు నిట్టూర్పు విడిచి, కానీ ఈ లోకం నన్ను సూతపుత్రుడిగానే చూస్తుంది అని తెలిపాడు. కృష్ణుడు పట్టుదలగా, నీవు పాండవులతో చేరితే నిజం తెలుస్తుంది, అప్పుడు నీకు రాజ్యం కూడా దక్కుతుంది అని సూచించాడు. కర్ణుడు సుదీర్ఘంగా ఆలోచిస్తూ, నేను రాజ్యానికి ఆశపడేవాడిని కాదు కృష్ణ, నాకు కావలసింది గౌరవం అని తేల్చి చెప్పాడు. కృష్ణుడు తన అభిప్రాయాన్ని పునరుద్ధరించుతూ, అదే నీకు ఇస్తాను, పాండవుల పక్షానికి రా అని ప్రస్తావించాడు. కర్ణుడు ఆలోచించి, కృష్ణ, మీ మాట నిజమే కావచ్చు, కానీ నేను మిత్రుడికి ఇచ్చిన మాట తప్పలేను అని తేల్చి చెప్పాడు. కృష్ణుడు తన మనస్సులోని బాధను అణుచుకుంటూ, నీ ఇష్టం కర్ణ, కానీ నీ నిర్ణయం తప్పు అని నువ్వే ఒప్పుకునే రోజు వస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు. కురుక్షేత్ర యుద్ధం ఉత్కంఠంగా సాగుతోంది. అర్జునుడు తన రథసారథి కృష్ణుడితో పాటు యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు. అర్జునుడి మనస్సులో కృష్ణుడు ఇచ్చిన ధైర్యం ఉంది. పాండవులకు జయాన్ని అందించాలనే లక్ష్యంతో అతను ముందుకు సాగాడు. ఇదే సమయంలో కర్ణుడు తన రథంలో నుండి అర్జునుడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. యుద్ధభూమిలో రథాలు, గర్జనలు, ధ్వనులు, వానరుల రోదనల మధ్య యుద్ధం మరింత ఉత్కంఠంగా మారింది. అనుకోకుండా కర్ణుని రథచక్రం భూమిలో కూరుకుపోయింది. కర్ణుడు రథచక్రాన్ని పైకి లేపడానికి తన రథం నుండి దిగాడు. రణరంగంలో ఇది అతనికి చాలా పెద్ద అడ్డంకిగా మారింది. అతనికి తన గురువు పరశురాముని శాపం గుర్తొచ్చింది. పరశురాముడు అతనికి శపించాడు, అత్యవసర సమయంలో తన శాస్త్ర విద్యలను మర్చిపోవాలని. ఈ శాపం ఇప్పుడు అతని జీవితంలో నిజమైంది. కృష్ణుడు అర్జునుడి పక్కన ఉన్నాడు. అర్జున, ఇప్పుడే సమయం. కర్ణుడు తన రథచక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతడిని చంపు అని కృష్ణుడు సూచించాడు. కృష్ణుడి మాటలు అర్జునుడి మనస్సులో ధైర్యం నింపాయి. అర్జునుడు తన ధనస్సును ఎక్కించి కర్ణుని లక్ష్యంగా చేసుకున్నాడు. కర్ణుడు రథచక్రాన్ని ఎత్తడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు అర్జునుడి బాణం అతడిని తాకింది. కర్ణుడు నేలపై పడిపోయాడు. అతని శరీరం రణరంగంలో విరిగిపోగా అతని వీరత్వం, దానగుణం చిరస్మరణీయం అయింది. కృష్ణుడు ఆకాశం వైపు చూస్తూ, ఓ సూర్యదేవా, నీ కుమారుడు మహోన్నతుడు, అతడి పేరు చిరకాలం నిలిచి ఉంటుంది అని అనుకుంటాడు. కర్ణుడి వీరగాథ కురుక్షేత్ర యుద్ధంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ ను DP Facts ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో త్వరలోనే కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.